ఇంకా ఎంతసేపు? ఫోన్ మాట్లాడుతున్నాడు. డోర్ తీయమని చెప్తుంటే ఏం చేస్తున్నారా? రై సిద్ధు ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నాడు కదరా, మరి డోర్ తీయడానికి ఇంతసేపు ఎందుకు? సిద్ధు, ఈ చెమట్లేంట్రా? ఏమైందిరా? పెళ్లి కదా అంకుల్, అందుకే కొంచెం టెన్షన్ పడినట్టున్నాడు. సరే పద, ఇప్పటికే ఆలస్యమైంది. మనకు కావలసిన వాళ్ళందరూ వచ్చారు. నువ్వు వెళ్ళినా నేను వస్తాను. రారా, మనకు కావలసిన వాళ్ళందరూ వచ్చారు. వస్తున్నానమ్మా. రే తొందరగా తీసుకొని రండి. అన్నా, తులసి వదిని కలిసావా? లెటర్ ఇచ్చావా? వదిన కలవలేదురా. లెటర్ ఖుషికిచ్చి తులసికి ఇమ్మని చెప్పాను. ఈ పాటికి తను ఇచ్చే ఉంటుంది. యాదగిరి నరసింహస్వామి, మా అన్న వదిలిని ఎలాగైనా నువ్వే కలపాలి స్వామి. బాబు, ఇప్పుడు ఈ నల్ల పూసలతో గుచ్చిన తాళిని మీ అర్ధాంగి మెడలో కట్టాలి. తదేవ లగ్నం శ్రీరం తదేవ బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతిస్మరామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం దేవ శరదాం శతం. త్వం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి త్వం తుంగశ్చాగ్నిస్తరాష్ట్రం ధారయతాం ధ్రువం. పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అన్యో నిగాం పక్షిఫలసిద్ధిరస్తు పుత్రపుత్రాభివృద్ధిరస్తు తథాస్తు. నేను బయలుదేరుతాను. తులసి గారు, ఫంక్షన్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి. ఏంటన్నయ్యా, ఏమైంది? అడుగుతున్నారుగా, చెప్పండి తులసి గారు. రే సంతోష్, నీ కూతురు చేసిన పని చిన్న ఘనకార్యం కాదు నాన్న. దొంగతనం చేసి పెద్ద మోసం చేసింది. అన్నయ్య, జాగ్రత్తగా మాట్లాడు. అక్క మోసం చేయడం ఏంటి? ఓ, నీకింకా తెలియదు కదమ్మా.
మన తులసి గారు అమ్మవారి తాళి దొంగతనం చేసేసి తన మెళ్ళో వేసుకొని తిరిగేస్తుంది. తాళిని తాయిత్తని చెప్పి మనందర్నీ మసిపూసి మారేడుకాయ చేసింది ఇన్నాళ్ళు. కాదు చూస్తే తెలిసిపోతుంది కదా.